.com బబుల్ లాగా ఏఐ బబుల్ కూడా బర్స్ట్ కానుందా? యాక్చువల్లీ ఎకానమీలో బబుల్ అంటే ఒక ఆర్టిఫిషియల్ హైప్. అది గనక ఒకసారి రియాలిటీలోకి వస్తే మనం అనుకున్నంత ఎక్కువగా అది ఉండదన్నమాట. అంటే ఉదాహరణకి రియల్ ఎస్టేట్ బబుల్ అంటాం. అనుకోకుండా ఒక ఏరియాలో విపరీతమైన ప్రైస్ కనిపిస్తుంది, కానీ అది రియల్ కాదు, తర్వాత నిజం అర్థం అవుద్దన్నమాట. అదేవిధంగా ఈ ఏఐ టెక్నాలజీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఓవర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాయా? దీనికి సంబంధించి మార్గన్ స్టాన్లీ వాళ్ళ కథనం ప్రకారం 2028 కల్లా ఏఐలో ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు $2.8 ట్రిలియన్ అవుతాయంట. అదేవిధంగా మెకెన్సీ వాళ్ళ కథనం ప్రకారం 2030 కల్లా ఏఐలో ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు $6 ట్రిలియన్ అవుతాయంట. అయితే ప్రస్తుతం మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యాన్యువల్గా ప్రపంచవ్యాప్తంగా వచ్చే రిటర్న్స్ అయితే ఓన్లీ $50 బిలియన్ ఉన్నాయన్నమాట. భవిష్యత్తులో ఇది రెట్టింపు అవ్వచ్చు, లేదా 3 రెట్లు అవ్వచ్చు, కానీ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి అంత రిటర్న్స్ వస్తాయని చెప్పి ఇప్పుడు కంపెనీస్ మళ్ళీ ఆలోచిస్తున్నాయి అనమాట. ఏదైతే ఏఐ నుంచి వచ్చే ఇన్కమ్ ఉందో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి ఆ ఇన్కమ్కి అస్సలు మ్యాచింగే లేదు. భవిష్యత్తులో కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదేమో